మధు టీవీకి స్వాగతం సుస్వాగతం. మన తెలుగు కవులు అనే శీర్షిక కింద మీకు కొట్టి రామారావు, గుడిపూడి రాధికారాణి అందిస్తున్న సాహితీ సేవలను పరిచయం చేశాం. ఇప్పుడు డాక్టర్ రావి రంగారావును పరిచయం చేస్తున్నాం. నేటి మేటి ఆధునిక కవులలో డాక్టర్ రావి రంగారావు గారు ఒకరు. తెలుగు సాహిత్య ప్రక్రియల్లో మినీ కవితా ఉద్యమకారునిగా పేరు పొందిన డాక్టర్ రావి రంగారావు మచిలీపట్నం ఆంధ్ర జాతీయ బోధనా కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా, ప్రిన్సిపాల్గా పనిచేశారు. పలువురు యువ కవులను ప్రోత్సహించారు. సాహితీ మిత్రుల సంస్థ ద్వారా పలు సాహిత్య రచనలను ప్రచురించారు. ఇలా పద్య కవిగా, వచన కవిగా, బాల సాహితీవేత్తగా పేరు పొందిన డాక్టర్ రావి రంగారావు రావి శతకం, ముఖం పుల్ల, రేజర్లో సూర్యుడు, కుంకుడు కాయ, ఎన్నికల చెణుకులు, రావి బాలగేయాలు వంటి పలు గ్రంథాలు రచించారు. మినీ కవితలపై ఎంఫిల్ చేశారు. పిల్లలతో కవితలు రాయించడంపై పిహెచ్డి చేశారు. విశ్వదాత, దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు పురస్కారం, ఆంధ్ర సారస్వత సమితి పురస్కారం, నాగభైరవ పురస్కారం అందుకున్నారు. 2003లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. గుంటూరులో అమరావతి సాహితీ మిత్రులు సంస్థను స్థాపించి సాహిత్య సేవలు అందిస్తున్నారు. రావి రంగారావు సాహిత్య పీఠం ద్వారా జనరంజక కవిత్వ గ్రంథాలకు పురస్కారాలు ఇస్తున్నారు. ఇటీవల కిరణాలు అనే నూతన సాహిత్య ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డాక్టర్ రావి రంగారావు ప్రవేశపెట్టిన కిరణాలు సాహిత్య ప్రక్రియ విశేషాలపై మినీ ఇంటర్వ్యూ. నేను రాసినటువంటి కొన్ని కిరణాల గురించి చెప్తా. మొట్టమొదట ఆధునిక కాలంలో వచ్చినటువంటి లఘు కవితా ప్రక్రియ మినీ కవిత. అది 1970 ప్రాంతంలో స్వతంత్రంగా వచ్చింది, విప్లవ కవిత్వ ప్రభావంతో. అది ప్రత్యేకించి ఎవరు కావాలని సృజించింది కాదు. చాలా అద్భుతమైనటువంటి మినీ కవితలు వచ్చాయి. ఇప్పటికీ కూడా ఆ మినీ కవిత ప్రభావంతో చాలామంది ఇంకా మంచి మినీ కవితలు రాస్తూనే ఉన్నారు. మినీ కవిత ఒక గొప్ప శక్తివంతమైన ప్రక్రియ. ఏ లక్షణాలు లేవు దానికి. బలంగా చెప్పటమే, సొంత ముద్ర ఉండటమే మినీ కవితలో కనిపించేటటువంటి విశేషాలు. సరే, తరువాత ఇక కొన్ని లఘు కవితా ప్రక్రియలు కొందరు వ్యక్తులు రూపొందించినవి రావటం మొదలుపెట్టినాయి ఇటీవల. అందులో ముఖ్యంగా నానీలు గోపి గారు సృజించారు. దానికి 4 పాదాలని, 20 నుంచి 25 అక్షరాలు ఉండాలని చెప్పి ఆయన రాశారు. అది చాలామంది అనుసరించారు. అలాగే నానోలని కొంతమంది, ఇంకా రకరకాల పేర్లతో రకరకాల ప్రక్రియలు సృష్టించారు. మా గురువు గారు ఎంకే సుగంబాబు గారు ఒక కొత్త ప్రక్రియ సృజించారు, రెక్కలు. రెక్కలలో ఒక విశేషం ఒకటి ఉంది. అదేంటంటే అది 6 పాదాలు ఉండటం. 6 పాదాలు ఉండటం కూడా ఒక ప్రత్యేక విశేషం కాదు. ఆయన ఒక గమ్మత్తు చేశారనమాట. 4 పాదాలు రాసిన తర్వాత చివరి 2 పాదాల్లో దానికేదో ఒక సమన్వయాన్నో ఒక విశేషాన్నో జోడించాలి అనేటువంటి ఒక నియమం పెట్టడంతో దానివలన రెక్కల్లో కవిత్వం రావటానికి అవకాశం పెరిగిందనమాట. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు నన్ను కొంతమంది మిత్రులు, ఏమండి మీరు మినీ కవితను గురించి చాలా బాగా ప్రచారం చేశారు, అదంతా ఇప్పుడు కొంతమందికి కొత్తగా కవిత్వం రాయటానికి వీలుగా ఉండేటువంటి ఒక లఘు కవితా ప్రక్రియ ఏదన్నా సృజించకూడదని అని అడిగితే, అప్పుడు నేను సృజించినటువంటి ఒక ప్రక్రియ కిరణాలు. అది ఈ కిరణాలు అనేది నానీలకి చాలా దగ్గర సంబంధం ఉంది. నానీల్లో 4 పాదాలు ఉంటాయి.
ఈ కిరణాల్లో కూడా 4 పాదాలే ఉంటాయి. నాణీల్లో అక్షరాల నియమం ఉంది. ఈ కిరణాల్లో అక్షరాల నియమం తీసేయటం జరిగిందనమాట. కాకపోతే పదాల నియమం ఒకటే, పాదానికి 3 పదాలు మించకుండా అని ఒక నియమం పెట్టడం జరిగింది. ఇది ఎందుకంటే సంక్షిప్తతను పెంచడానికి అనమాట. అలా లేకపోతే ఒక్కో పాదంలో 5-6 పదాలు కూడా పెడితే అప్పుడు 4 పాదాల్లో కూడా 20-25 పదాల దాకా వచ్చి సంక్షిప్తత దెబ్బతింటదని 2 లక్షణాలు చెప్పాను అన్నమాట. 4 పాదాలు ఉండటం, ఏ పాదంలోనైనా కానీ 3 పదాలు మించకుండా ఉండాలి. 3 ఉండాలనేమి లేదు, 1 కానీ 2 కానీ ఉండొచ్చు, 3 ఉండొచ్చు. 3కు మించి మాత్రం ఏ పాదంలో ఉండకూడదు అనమాట. అవి ఈ కిరణాల గురించి కాస్త మీరు కొన్ని వినిపించాలని చెప్పి ముదిగొండ శాస్త్రి గారు మచిలీపట్నం జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు ఆయన అడిగారు. అందుకని కొన్ని కిరణాలు నేను రాసినవి వినిపిస్తున్నాను. నేను ఇప్పటికి కిరణాల పేరుతో 2 పుస్తకాలు వేశాను. రావి కిరణాలు, ప్రభారవి అని. ఇక్కడ ఒక లఘు కవితా ప్రక్రియ బలం ఎలా ఉంటుందంటే అది ఎంత సంక్షిప్తంగా ఉన్నది అనే దాంతోపాటు ఎంత సొంత ముద్ర కవిది ఉన్నది అనేది కూడా అందులో ఉండాలన్నమాట. అప్పుడే అది నిలబడుతుంది. అందుకని ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ రావి కిరణాలు మొట్టమొదటి పేజీలో కొన్ని కవితలు, చివరి పేజీలో కొన్ని కవితలు, అలాగే ప్రభారవి ఆ పుస్తకంలో కూడా మొట్టమొదటి పేజీలో కొన్ని కవితలు, చివరి పేజీలో ఉండే కొన్ని కవితలు వినిపిస్తూ రోడ్డు దాటుతోంది వాహనమా ధర్మాన్ని గుద్దెయ్యకు. అది అంటే ఇక్కడ ఆవుని ధర్మంగా చెప్పడం జరిగింది. ఇది చాలామంది ఇంతకుముందు చెప్పారు. ఈ చెప్పినటువంటి విషయాన్ని మళ్ళీ నేను చెప్తే ఇందులో కవిత్వం లేదు. అలా చెప్పినటువంటి విషయానికి ఏదైనా కొంత కొత్తదనం, నా ముద్ర ఏదైనా అందులో ఉంటేనే అది కవిత్వం అవుతుంది. అందుకని ఏం చేశాను, ఇందులో చూడండి, ఆవు రోడ్డు దాటుతోంది వాహనమా ధర్మాన్ని గుద్దెయ్యకు అన్నాను. అంటే వాహనం అంటే నాగరికత, ఈ పెరిగిపోయినటువంటి స్వేచ్ఛ, వీటికి ప్రతీకగా ఈ వాహనాన్ని తీసుకోవడం జరిగిందనమాట. అది ఇక్కడ ఇందులో కొత్తదనం. అలా ఇది కవిత్వం చేయటానికి నేను చేసినటువంటి ప్రయత్నం. ఆవు రోడ్డు దాటుతోంది వాహనమా ధర్మాన్ని గుద్దెయ్యకు. అది ఇంకొక కవిత. అటు నాయకులు ఇటు అధికారులు నిజాయితీ వాలీబాలుకు దెబ్బల మీద దెబ్బలు. అధికారుల మధ్య, నాయకుల మధ్య నిజాయితీ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది చెప్పాను అనుకోండి, కవిత్వం కాదు. ఇందులో ఇది ఎలా కవిత్వం చేసాం, మన ముద్ర ఎలా ఉంది అంటే అటు నాయకులు ఇటు అధికారులు నిజాయితీ వాలీబాలుకు దెబ్బల మీద దెబ్బలు అన్నాం అన్నమాట. వాలీబాలుగా నిజాయితీని తీసుకోవడం జరిగింది. బాలు మామూలు బాలుయే కాదు, వాలీబాల్ అనమాట. అంటే ఇది కింద పడకుండా ఆడుకుంటూ ఉంటారు. అటు ఒకవైపు నాయకులు, ఒకవైపు అధికారులు ఈ నిజాయితీ అనేటువంటి వాలీబాల్ని దాన్ని ఎక్కడా కిందకు వచ్చి నెల ఉండనీయకుండా పైనే దాన్ని ఆడుకుంటూ వీళ్ళు పబ్బం గడుపుకుంటూ ఉంటారని నిజాయితీని వాలీబాల్కి చెప్పటంలో కొత్త ముద్ర అన్నమాట. తరువాత ఇంకొకటి, పటానికి ప్రశంసల వెల్లువ, దిగిన మేకు గుండె సిలువ. అది ఇప్పుడు మనం పటాన్ని గోడకు తగిలిస్తాం, అందమైన ఫోటో ఏదో చిత్రం చాలా బాగుందని పొగుడుతూ ఉంటాం. కానీ ఆ దిగిన మేకు గుండె సిలువ, ఆ మేకు దిగింది లోపలికి, ఆ గోడ లోపలికి దిగి అది అందులో ఇరుక్కుపోయి అది పడేటువంటి బాధ అది మనం ఎవ్వరము పట్టించుకోం. ఎందుకంటే మనం చాలా గొప్ప వ్యక్తులను ఎంతో పొగుడుతూ ఉంటాం, కానీ ఆ గొప్ప వ్యక్తులకు ఆధారమైనటువంటి కొంతమంది మూలస్తంభాలు లాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళను మనం పట్టించుకోమనేటువంటి భావన ఈ కిరణంలో ఉందన్నమాట. ఈ రావి కిరణాల్లో చివరి పేజీలోకి వస్తున్నాం. ఇందులో చూడండి,
భయం వల్ల గుడిలోనే దేవుడు, బయటికి వస్తే బతకనిస్తాడా మానవుడు? చాలా సింపుల్గా దేవుడు గుళ్ళోనే ఉంటాడు, భయం వల్ల గుడిలోనే దేవుడు, ఆయన గుళ్ళోనే ఉంటాడు, బయటకు రాడు, బయటకు వస్తే మానవుడే బతకనీయుడు అని దేవుడు పేరు చెప్పి రకరకాలుగా జరుగుతున్నటువంటి వ్యాపారాలు, రాజకీయాలు, వీటన్నింటి గురించి చెప్పడం నా ఉద్దేశం అన్నమాట. ఇంకొక కిరణం చాలా సింపుల్. 4 కాళ్ళ కుర్చీ కదా, ఎక్కగానే మనిషి జంతువు. అది కుర్చీ ఎక్కిన తర్వాత మనుషులు ఎందుకు జంతువుల్లాగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని చెప్పడానికి ఒక గమ్మత్తైనటువంటి ఒక సామ్యం తీసుకొని దాన్ని పోలికగా చెప్పడం అన్నమాట. 4 కాళ్ళ కుర్చీ కదా అంటే కుర్చీకి 4 కాళ్ళు ఉంటాయి, ఎక్కగానే మనిషి జంతువు. మనిషి 2 కాళ్ళు అయినా సరే వాడు ఎక్కినటువంటి ఆ కుర్చీ 4 కాళ్ళు కాబట్టి వీడు కూడా 4 కాళ్ళు ఉన్నటువంటి జంతువులాగా మనిషి తయారైపోయి ప్రవర్తిస్తున్నాడు అని చెప్పటం అన్నమాట. ఇంకొక చిన్న చమత్కారం. పూర్వం కొమ్మలు వంగేవి, వంచేవి. నేటి కొమ్మలు వంగరు, వంచుతారు. ఇక్కడ కొమ్మలు అనటంలో శ్లేష అందరికీ తెలిసిందే. దాన్ని మనం ఆధునిక సమాజంలో ఉన్నటువంటి అమ్మాయిలకి అన్వయించటం ఈ కవితలో నా ముద్ర అన్నమాట. పూర్వం కొమ్మలు వంగేవి, వంచేవి అంటే పూర్వం స్త్రీలు వినయంగా ఉండేవాళ్ళు. నేటి కొమ్మలు అంటే ఇప్పుడు స్త్రీలు, అమ్మాయిలు వంగరు, వాళ్ళు వంగరు, వంచుతారు. భర్తలను లేదా పురుషులైనా సరే వాళ్ళు వంచేయగలుగుతారు. అంత చైతన్యం ఈనాటి స్త్రీలకు ఉందని చెప్పటం అన్నమాట. ప్రభారవిలో కూడా 1-2 కవితలు వినిపిస్తాను. ఇవి కుంకుడుగాయ షాంపూ కాదు అసత్యం చెప్పటానికి, మురికి వదిలితేనే నురుగిస్తుంది. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి. షాంపూ తలలో మురికి పోకపోయినా కానీ నురిగిస్తుంది షాంపూ అయితే. కానీ కుంకుడుగాయ విశేషం ఒకటి ఉంది, అది తలలో మురికి పోయిన తర్వాతనే నురుగివ్వడం మొదలు పెడుతుంది. దీన్ని సమాజంలో ఉన్నటువంటి వ్యక్తిత్వాలకి మనం అన్వయించుకోవడం అన్నమాట. కొంతమంది వాళ్ళు ఏమీ పని చేయకపోయినా కానీ వాళ్ళు ఏంటంటే చాలా ఆర్భాటంగా, హంగుగా కనపడుతూ ఉంటారు. కొంతమంది ఎవరికైనా సాయం చేసిన తర్వాతనే వాళ్ళు బయటపడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలా కుంకుడుగాయని, షాంపూ కాయని గురించి చెప్పడం జరిగింది. ఇట్లా నేను రాసినటువంటి కిరణాలు మన ముదిగొండ శాస్త్రి గారు అడిగారు కాబట్టి కొన్ని వినిపిద్దామనే ప్రయత్నంతో నేను మీకు వినిపించడం జరిగింది. ఇంకొక కిరణం వినిపించి నేను సెలవు తీసుకుంటాను. నా కలం దివ్య వరం, అదే పువ్వు అదే బాంబు. ఇది కవిత్వానికి కూడా అన్వయిస్తుంది. నా కలం దివ్య వరం మామూలు ఇంతవరకు, అదే పువ్వు అదే బాంబు అనటంతో కవి యొక్క బాధ్యత ఈ కిరణంలో తెలియజేశా. అంటే సున్నితంగా ఉండాల్సిన చోట సున్నితంగా ఉంటుంది, కటువుగా ఉండాల్సిన చోట, ఖండించాల్సిన చోట, వ్యతిరేకించాల్సిన చోట, తిరుగుబాటు చేయాల్సిన చోట అదే బాంబుగా కూడా కవిత్వం ఉంటుంది, పనిచేయాలి అనే ఉద్దేశంతో రాసిన కిరణం. నా కిరణాలను మీకు వినిపించినప్పుడు మీరందరూ కూడా ఎంతో ఆసక్తిగా విన్నారనుకుంటున్నాను. మీకు నన్ను ఈ వీడియో తయారు చేయమని అడిగినటువంటి ముదిగొండ శాస్త్రి బావగారికి కూడా నమస్కారాలు, కృతజ్ఞతలు. మధు టీవీని ఆదరించండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.